అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చంద్రశెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చర్చ. కోస్తా ఆంధ్రాకి సంబంధించి అంటే తూర్పుగోదావరి కావచ్చు, పశ్చిమ గోదావరి కావచ్చు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా, ఈ అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక్క జనరల్ కేటగిరీలో గెలిచిన ఒకే ఒక్క అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ప్రకాశం జిల్లాలో 2 సీట్లు గెలవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ బెల్ట్, కోస్తా బెల్ట్ మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ప్రకాశం జిల్లాలోని 2 సీట్లు మాత్రమే. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఈ 5 జిల్లాలు క్లీన్ స్వీప్ చేసేసింది అలయన్స్ ఎన్డీఏ కూటమి. అయితే ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదలో ఒక్క ఆశ కనిపిస్తుంది బాగా, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి గురించి. అదేంటి అంటే, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎప్పటి వరకు కూడా ఒక నియోజకవర్గ నాయకుడిగానే ఉన్నారు. కనీసం జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఆయన ఎప్పుడూ రాజకీయం చేసింది లేదు. నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఆయన ఎప్పుడు కూడా బయటికి వెళ్ళింది లేదు. కానీ ఈసారి రాష్ట్ర స్థాయిలో తన నాయకత్వ పటిమని చూపించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో మోస్ట్ పాపులర్ అండ్ చరిష్మాటిక్ లీడర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా గెలవగలిగారు అంటే ఆయన చరిష్మా ఏంటి అనేది అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మంచి నాయకత్వం అవసరం. రాష్ట్ర స్థాయిలో బూతులు మాట్లాడే అలవాటు లేనివారు, సమన్వయం చేసుకొని వెళ్ళేవారు, కొంత కంట్రోల్డ్గా మాట్లాడగలిగేవారు, ప్రత్యర్థుల మీద విమర్శలు చేయాలి కానీ ఎంతవరకు చేయాలి అనేది తెలిసిన వారు, ఇలాంటి పద్ధతులన్నీ పాటించే నాయకుల అవసరం చాలా ఉంది. సో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళందరూ కూడా అంబటి రాంబాబు లాంటి వారు, కొడాలి నాని లాంటి వారు, పేర్ని నాని లాంటి వారు, ఇలాంటి పోరంబోకులందరినీ పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి అవతల వాళ్ళని బూతులు తిట్టించి ఇంతటి ఘోర పరాజయానికి కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈసారైనా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు లాంటి వారికి అవకాశం వస్తుందా రాష్ట్ర స్థాయిలో లీడర్షిప్ని చూపించుకోవడానికి అనేది చూడాలి. మరి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అయితే ప్రస్తుతం ఆ అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటారా లేదా అనేది